డీజీ స్థాయి ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు అండ్ సీనియర్ మోస్ట్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ మా శ్రావణ్ అన్న వాస్తవాలు తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేస్తూ భవిష్యత్తులో ఎటువంటి అనవసరపు ఆరోపణలు చేయొద్దని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ సీనియర్లకు చెప్తూ వాళ్ళు మాట్లాడుతూ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అని చెప్తా ఉన్నారు. కేటీఆర్ గారికి ఫస్ట్ క్లారిటీ తెలుసుకోవాలి. కేటీఆర్ గారు మాట్లాడే ప్రతిదీ కూడా బ్లైండ్గా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటలు విని మీరు అంత నాలెడ్జ్ ఉన్నటువంటి వారు కూడా బ్లైండ్గా మాట్లాడి ఇట్లా ఆరోపణలు చేస్తే జనాలు నమ్మరు. 2023లోనే ప్రజలకు మీ మీద నమ్మకం పోయి కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న పాలనపై రేవంత్ అన్నకు అవకాశం కల్పించారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు. జరుగుతున్నటువంటి ఎలక్షన్లన్నీ కూడా ప్రజాపాలనని స్వాగతిస్తూ అన్ని ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించడం మీరందరూ చూస్తా ఉన్నారు. ఇటువంటి